హలో హాయ్ అండి, వెల్కమ్ టు వల్లిక వ్లాగ్స్. ఇంకా మేమైతే పూజ అయితే చేసుకున్న తర్వాత ఇంకా సాయంత్రం అయితే విఘ్నేశ్వరుని నిమజ్జనం అయితే చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా అంతే. ఇంకా మా ఆయన గారు మా పిల్లలు అయితే వెళ్ళి విఘ్నేశ్వరుని అయితే నిమజ్జనం అయితే చేస్తారు. పీటకి ఈ విధంగా ముగ్గులు అయితే వేసి పసుపు కుంకుమ ఈ విధంగా అయితే బొట్లు అయితే పెడతామండి. ఇంకా విఘ్నేశ్వరుని నిమజ్జనం చేయడానికి ఇంకా మా ఆయనగారు మా పిల్లలు అయితే బయలుదేరుతున్నారు. మరి మీరు విఘ్నేశ్వరుని ఫస్ట్ రోజు నిమజ్జనం చేస్తారా, అలాగే మూడో రోజు నిమజ్జనం చేస్తారా? కామెంట్ అయితే చేయండి. మేమైతే ముందు రోజు అయితే నిమజ్జనం చేస్తాం. ఇంక ఈ వీడియో వచ్చేసి మా ఊర్లో విఘ్నేశ్వరుని అయితే ఊరేగిస్తున్నారు. ఇలా ఊరేగింపుగా వచ్చిన విఘ్నేశ్వరులకి అయితే బియ్యము, అలాగే కొబ్బరికాయ, పువ్వులు, పసుపు కుంకుమ అయితే ఇచ్చుకుంటారు. అవనే కాదు, ఎవరికి తోచింది వాళ్ళు అయితే ఇచ్చుకుంటారు. ఇంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.